వెల్కమ్ టు మై ఛానల్. అయ్యయ్యో, ఈ వీడియో చూస్తున్నారంటే మన ఛానల్లోకి వచ్చేసినట్టే కదా. మళ్ళీ వెల్కమ్ ఎందుకు? పర్లేదులేండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎక్కడికి వెళ్దాం? ఎంగేజ్మెంట్కి వెళ్దామా? వచ్చేయండి వచ్చేయండి, మిమ్మల్ని తీసుకెళ్తాను. అలా అయ్యగారు రాగానే ఇలా కూర్చోబెట్టేశారా? ఇంకా పూజ స్టార్ట్ చేశారబ్బా. మనందరికీ తెలుసుగా, ఏ పూజ అయినా ఏ పూజతో స్టార్ట్ చేస్తారు? గణపతి పూజతో స్టార్ట్ చేస్తారు. అలా అయ్యగారు పూజ స్టార్ట్ చేసి ఇలా ఫొటోస్ తీసేవాళ్ళు ఫొటోస్ తీస్తూనే ఉండగానే ఇటు అయ్యగారు చెప్పిన మాట వినాలి, అటు ఫోటోగ్రాఫర్ మాట వినాలి కదా. అలా అమ్మాయికి, అమ్మాయి పేరెంట్స్ కి, అమ్మాయి వాళ్ళ చెల్లికి అందరికి బట్టలు పెట్టేశారు అబ్బాయి వాళ్ళు. అరే రే, అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందా అని చెప్పి చాలా మంది వచ్చేసారు. అమ్మాయిలు ఒక సైడ్, అబ్బాయిలు ఒక సైడ్ అని రిస్ట్రిక్ట్ పెట్టినట్టు ఎలా కూర్చున్నారు చూసారా? అమ్మాయిల సైడ్ ముందు కూర్చున్నారు, అబ్బాయిల సైడ్ వెనక కూర్చున్నారు. ఏదైనా ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అవ్వాలంటే అయ్యగారు రావాల్సిందే కదా. హడావిడి చేస్తూ ఉంటారు. అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పుకుంటూ. అబ్బాయిని కూర్చోబెట్టండి, అమ్మాయిని కూర్చోబెట్టండి, అబ్బాయి తరపు రండి, అమ్మాయి తరపు రండి అని చెప్తూ ఉంటారు కదా. అయ్యగారులో వైపు హడావిడి అనుకోండి, ఇంకా ఫోటోగ్రాఫర్స్ ది ఆ స్టిల్లు ఈ ఫోజు అని చెప్పి. బేసికల్ గా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫంక్షన్ లో ఉండవబ్బా. ఈ మధ్య కొంచెం పెళ్ళైన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ఫంక్షన్స్ చూస్తున్నాలే, కానీ అంతకు ముందైతే అలా ఉండేదని కాదు. అప్పట్లో మరి ఎడ్యుకేషన్ ఇప్పుడు అంటే ఫంక్షన్స్ లే గానీ. ఇదిగో లగ్న పత్రికలకి అబ్బాయిల్ని, అదే పెళ్ళైన అబ్బాయిలందరినీ కూర్చోబెట్టేశారు. పెళ్లికి ముహూర్తాలు ఎలా పెడతారు? పుట్టిన తేదీ, నక్షత్రము, టైము అవన్నీ చూసి పెడతారుగా. తొందరగా పెళ్ళైపోవాలి అని చెప్పి ఏదో ఒకటి అస్సలు పెట్టియొద్దబ్బా. ఈ విషయాన్ని నేను నమ్ముతాను, అందుకే మీకు అలా చెప్పేస్తున్నాను. మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోకండే. అలానే చేయాలా, ఇలానే చేయకూడదా అన్నట్టు. ఇద్దరు అయ్యగారు డిస్కషన్ చేసిన తర్వాత పెట్టిన ముహూర్తం అన్నమాట ఇదంతా. అయ్యగారు రాసిన లగ్న పత్రికను చదివేసి ఆ లగ్న పత్రికలో అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి ఇచ్చేశారు. ముహూర్తమైన ఇంటికి మాకు హాలిడేస్ ఉన్న టైంలోనే వచ్చిందా, ఆదివారమా శనివారమా అన్నట్టు అందరూ చూస్తూ ఉన్నారు. మాకు దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్ దొరుకుతుందా? ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి కదా. మరి అలా ఎవరి ఆలోచనలు వాళ్ళవబ్బా. అయ్యో, చెప్పడం మర్చిపోయాను. అందరూ కూర్చున్నారు కదా పెళ్ళైన అబ్బాయిలు, వాళ్ళకి బొట్టు పెట్టేసి టవల్స్ కప్పేస్తూ ఉంటారు. ఇది కూడా అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి, అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ చుట్టాలకి స్వీట్స్ కూడా పెడతారండోయ్. అంటే పెద్దల సమక్షంలో ఇలా పెళ్లి జరుగుతుంది, ఇలా లగ్న పత్రికలు రాసుకున్నారనమాట. అలా అయ్యగారు మళ్ళీ లగ్న పత్రికలు చదివేసి అందరికి వినిపించారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన ఎంగేజ్మెంట్, మన మ్యారేజ్ లోనే ఉంటాం కదా. ఎవరు దాంట్లో పెద్దగా ఉండం కదా మనం. లగ్నపత్రికలు అప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదబ్బా. మనకి బట్టలు పెట్టేసి లోపల పంపించేస్తారు కదా, రెడీ అవ్వండి అని చెప్పి. ఆ టైంలో కదా ఈ లగ్నపత్రికలు జరిగేవి. ఒకవేళ ఎంగేజ్మెంట్ కి, మ్యారేజ్ కి లాంగ్ డిస్టెన్స్ ఉందనుకోండి, ఎంగేజ్మెంట్ రోజు కాకుండా పెళ్లికి ఒక నెల ముందు రాసుకుంటారు లగ్న పత్రికలు. అలా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూద్దాం అనుకుంటాం, కానీ చూడంలే. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఫోటోలు దిగాలి. మధ్యలో ఎప్పుడెప్పుడు చుట్టాలు కలుస్తూ ఉంటారు కదా, మాట్లాడుతూ ఉంటాంగా. అబ్బాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇలా అక్షంతలు వేసేస్తూ ఉన్నారు. మాక్సిమం ఏ ఫంక్షన్ కైనా అమ్మాయిలకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కదా. ఈ లగ్న పత్రికలు అప్పుడే సపరేట్ గా అబ్బాయిలకి. మరి నాకు అలా అనిపించింది, అది నిజమో కాదో అయితే ఏమో తెలీదు, నాకు అలా అనిపించింది అంతే. అలా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి కిందకి దిగితే ఇలా అబ్బాయి అమ్మాయి నించుంటే అక్కడికి వచ్చి ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకుంటారు. అయ్యగారు మైక్ లో అంత పెద్దగా చెప్పినా గానీ మళ్ళీ ఎప్పుడు ముహూర్తం, ఏ రోజు, ఏ డేటు అని మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసుకుంటూ ఉంటామే మనం. ఈ టవల్స్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో కదా. దర్జాగా ఉంటుంది అనా? ఇంకా అసలైన హడావిడి స్టార్ట్ అవుతుంది. అబ్బాయిని రమ్మండి, అమ్మాయిని రమ్మనండి అని చెప్పి. అబ్బాయిలు ఫాస్ట్ గా రెడీ అవుతారు కానీ పాపం అమ్మాయిలకే కొంచెం ఎక్కువ టైం పడుతూ ఉంటుంది కదా. కాకపోతే అమ్మాయిలకి టైం ఎక్కువ ఇచ్చామనుకోండి, ఏమో తెలుసా, ఎంత టైం ఇచ్చినా సరిపోదు. అలా టైం పెరుగుతున్న కొద్దీ రిలేటివ్స్ అందరూ కవర్ చేస్తూ ఉన్నారు, అందరూ వచ్చేస్తూ ఉన్నారు. అలా స్టేజ్ మీదకి అమ్మాయి వచ్చిందో లేదో ఫోటోగ్రాఫర్ సెలెక్ట్ అయిపోతారు. మరి ఫొటోస్, స్టిల్స్ తీయాలి కదా. ఇవన్నీ మనకు మెమరీసే కదా, వాళ్ళని అంటానికి లేదు. ఫోటోగ్రాఫర్స్ కి చాలా ఒప్పుకుండాలబ్బా. ప్రతి ఒక్క మూమెంట్ ని క్యాప్చర్ చేయాలి కదా. ఇదిగో అయ్యగారు అలా మంత్రాలు చదువుతుంటే రింగ్స్ మార్చుకుంటున్నారు. చూసారా ఫేసెస్ లో స్మైల్ ఎలా ఆటోమేటిక్ గా వచ్చేసిందో. ఇంకేముంది, మన అన్న భావన వచ్చేస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి. అలా ముహూర్తం టైంకి ఇలా రింగ్స్ మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ రోజు ఆ ఫింగర్ కి రింగ్ ఎందుకు తొడుగుతారు అని చెప్పి మిమ్మల్ని అడిగాను కదా. మీకు గుర్తుంటే చెప్పండి, తెలుసుకొని చెప్పండి, లేకపోతే ప్లీజ్ కదా నా కోసం. అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి సంబంధించినవి, అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళకి సంబంధించినవి ప్లేట్స్ తీసుకొస్తూ ఉంటారు, వడనిస్తారనమాట. అందరి చేతుల్లో కవర్లు వచ్చేసాయి కదా, రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసాయి అందరికి. చేతిలో ఉన్న పర్సు, మొబైల్ అన్న మర్చిపోతామేమో కానీ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇంటికి తీసుకెళ్ళటం మర్చిపోము. అలా జరుగుతూ ఉంటుందిలేండి. ఏంటో అబ్బా, రోజులు బాగా ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి కదా. ఇంకా ఎంగేజ్మెంట్ కి 1 month ఉంది కదా అనుకునే లోపు రోజులు వచ్చేసాయి, నిమిషాలు వచ్చేసాయి. అలా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎవరి హడావిల్లో వాళ్ళుంటే ఈ చిన్న పిల్లల హడావిల్లో ఈ చిన్న పిల్లలబ్బా. ఫోటోగ్రాఫర్స్ ఓపిక్కి మెచ్చుకోవచ్చు అబ్బా. ఎవరి ఫోటో మిస్ కాకుండా తీయాలి, మంచిగా తీయాలి, అందరూ నవ్వుతూనే ఉండాలి. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకి ఫొటోస్, వీడియోస్ తీసే వాళ్ళైతే ఇంకా మంచి స్టిల్స్ రావాలి, అన్ని మూమెంట్స్ కవర్ అవ్వాలి కదా. ఇంకా అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి వాళ్ళకి వడనిస్తూ ఉన్నారు. బ్యాంగిల్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, డ్రెస్సులు అన్ని మనం షాపింగ్ చేయకుండా మన చేతికి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇదిగో అలా స్టేజ్ మీద జరిగే కార్యక్రమం స్టేజ్ మీద జరుగుతుందా, భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేసేస్తున్నారు.
ఈ మధ్య భోజనాలు కరెక్ట్ టైం కి జరగలేదనుకోండి, షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఈ బామ్మగారు స్టేజ్ మీదకి వచ్చానే ఎంత బాగా చూస్తున్నారో చూసారా. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుందో తెలుసా, వెళ్ళగానే తిన్ను ఎవరు ఏది బాగుంది అని చెప్తే అవే పెట్టించుకుంటూ ఉంటా. అదేంటో అదొక హ్యాబిట్ లాగా అయిపోయిందబ్బా. ఏదేమైనా కానీ ఎన్ని వెరైటీస్ ఉన్నా మన పప్పు మన పచ్చడి ఇవి ఉంటే చాలు కదా మనకి. ఇంకా ఎండాకాలం కాబట్టి వాటరే ఎక్కువ తాగేస్తూ ఉంటాం. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి ఓకేలే, కానీ ఇంకా పెళ్లి టైంకి ఎండలు ఎలా ఉంటాయో. ఇదిగో అందరూ నా వీడియో మంచిది నా వీడియో మంచిది అని చెప్తున్నారబ్బా. నేనేమైనా వీడియోగ్రాఫర్ కూడా చెప్పట్లే, నాకే చెప్తున్నారు. అమ్మయ్య, అలా అందరూ భోజనాలు చేస్తుంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ మా అన్నయ్యకి. బాగున్నాయని చెప్తాం కదా అప్పుడు. అసలు ఈ ఫంక్షన్ ఎవరిదో చెప్పలేదు కదా, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది, కజిన్ బ్రదర్ అబ్బా. ఇదిగో ఎంగేజ్మెంట్స్ అప్పుడు అసలు స్టేజ్ ఖాళీగానే ఉండదు కదా, అక్షంతలు వేయడానికి ఓడనించడానికి ఉట్టిగా ఫ్యామిలీ ఫొటోస్ దిగడానికి అలా అలా ఫొటోస్. ఇదిగో నేను చెప్తూ ఉంటాను బజ్జీ తినద్దు అని మా ఆయనకి, అందుకే ఏమో పెళ్లి ఫంక్షన్ కి ఈ మధ్య నాతో వచ్చి ఆ బజ్జీయే తింటున్నారు. అదేంటో బా వద్దు అన్న పని స్మార్ట్ గా చేస్తూ ఉంటారు. బాగున్నాయంట, తినకపోతే ఎలా తింటాను అన్నట్టు. ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా వడ్డించారా? బేసికల్ గా నేను వడ్డించడానికి చాలా దూరంగా ఉంటానబ్బా. కొంతమంది కొంచెం పెట్టమంటారు, కొంచెం కొంచెం ఎక్కువ పెట్టచ్చు కదా అంటారు. కొంచెం అన్న మెజర్మెంట్ నాకు అర్థం కాదు. వేస్ట్ అయిపోద్దా ఎక్కువ అయిపోద్దా అన్న ఉద్దేశం కూడా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇదిగో ఏవేవో ఎక్కువ వెరైటీస్ పెట్టేసి మనం తినలేక అన్ని ట్రై చేయాలి అని చెప్పి ప్లేట్ లో పెట్టించేసుకొని వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా సింపుల్ మీల్సే బెస్ట్ అబ్బా. మరి మీకు కూడా పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి వెళ్ళాలి అంటే ఒకప్పుడు ఇష్టం లేకుండా ఇప్పుడేమో ఇష్టంతో వెళ్తూ ఉన్నారా? లేకపోతే ఇప్పటికి కూడా వెళ్ళట్లేదా? లేకపోతే ఫస్ట్ నుంచి వెళ్తారా? ఇదిగో ఎవరు బిజీలో వాళ్ళబ్బా. అదేంటో గానీ మనకి జీడిపప్పు కావాలి అని చెప్పి మరి జీడిపప్పు పెట్టించుకుంటూ ఉంటాం ఇలాంటి స్వీట్స్ ఏమైనా కనిపిస్తూ ఉంటే. మరి మనకేమో బేసికల్ గా స్వీట్స్ ఇష్టం కదా, మరి అంతే. అదేంటక్క నువ్వు ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అనుకుంటున్నారా? వీడియో తీస్తుంది నేనేగా, అందుకే కనిపించట్లే. హారతి ఇవ్వాలండోయ్. ఇంకా అలా హారతి ఇచ్చేసి ఎవరి పనిలో వాళ్ళు మళ్ళీ బిజీ. అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈ చీర నాది కాదు మా అక్కది. అది కూడా చెప్పాలా ఏంటి? చెప్పాలి మరి. అక్కలున్న ఎందుకు మరి, మంచి కొనుక్కుంటే చెల్లెలు వేసుకోవడానికే కదా. కంగ్రాచులేషన్స్ సెలబ్రేషన్స్ అని చెప్పి స్టార్ట్ చేసేసి భోజనాలు తినేయడమే. ఇదిగో ఎంజాయ్ ద మూమెంట్ అబ్బా. ఈ రోజు నీది, నీకు ఈ రోజు హ్యాపీ అనిపిస్తే హ్యాపీగానే ఉండు. ఏవేవో ఆలోచించుకుంటూ ఈ రోజునైతే ఏం పాడు చేసుకోకే. మరి ఇంకేంటి, మీ ఎంగేజ్మెంట్ డేట్ గుర్తుందా? ఎంగేజ్మెంట్ రోజు వచ్చిన గిఫ్ట్స్, ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు అన్ని గుర్తున్నాయా? ఇంకా అవే కదా మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయిలేండి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్పనా? మీకు చెప్పే అంతటి దాన్ని కాదులే కానీ చెప్పేస్తా. ఒకరినొకరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి. కాంప్రమైజ్ అవుతున్నామో అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. మనం ఏం చేసినా ఒకరి కోసం ఒకరు చేసుకోవడమే కదా. వేరు ఫ్యామిలీ నుంచి వస్తూ ఉన్నాము. ఆబ్వియస్లీ పెరిగిన విధానం ఆలోచనలు అన్ని వేరుగానే ఉంటాయి. ఒకరి ఇష్టాల్ని ఒకరు రెస్పెక్ట్ చేసుకోవడమే కదా లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అంటే. మా ఆయన పేరు మా ఆవిడ పేరు అని చెప్పిస్తూ ఉన్నారు ఇక్కడ. మనం చేసే అన్ని పనులు కొంచెం చెత్తగానే ఉంటాయి. ఫోన్లు లాగేసుకుంటాం, క్యాప్స్ తీసేస్తూ ఉంటాం. ఇంకా నీతో ఎందుకు వచ్చిందిలే గోలా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో కేక్ కటింగ్ అప్పుడు ఇలా గిఫ్ట్ ఇచ్చారు. మనకేమో ఆ బాక్స్ చూస్తే ఏం గిఫ్ట్ అర్థమైపోతూ ఉంది ముందే. కాకపోతే మళ్ళీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది, అవునా కాదా అని చెప్పి. వీడియోస్ అన్ని ఏదో ఒక సైడ్ నుంచి తీయాల్సి వచ్చింది అబ్బా. ముందు నుంచుందామంటే ఫోటోగ్రాఫర్సే పాపం. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్స్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుందబ్బా. గిఫ్ట్స్ తీసుకోవడం ఇష్టమా ఇవ్వడం ఇష్టమా అంటే మాక్సిమం నాకైతే తీసుకోవడమే ఇష్టం. చాలా మంది సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారంట. హ్యాపీ అనిపిస్తూ ఉంటుందంట. సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఇచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించేసుకున్నారు. అలా కేక్ కనిపిస్తే ఏమనిపిస్తుంది, తినేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ డైట్ లో ఉన్నామండి మనం, తినకూడదు. ఇక్కడ స్మైలింగ్ ఫేసెస్ చాలా మంది క్యాప్చర్ అయిపోయాయిగా. అలా ఫొటోస్ దిగేసి ఇలా గ్రూప్ ఫొటోస్ దిగేసి ఈ రోజు ఇలా గడిచిపోయింది అనమాట. పెళ్లి చేసే వాళ్ళకేమో పెళ్లి పనులు అమ్మమ్మో స్టార్ట్ చేయాలి అని మనం వెళ్లే వాళ్ళం కదా. వెళ్లే వాళ్ళేమో ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు వేసుకోవాలి అని చెప్పి ఒక ఫంక్షన్ తో ఆగిపోదు కదా. నెక్స్ట్ ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. మనం చీరలు నగలు అన్నిటి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. రీసెంట్ టైమ్స్ లో అసలు తల్లో పూలు పెట్టుకునే వాళ్ళే కనిపించట్లే కదా. మా ఫంక్షన్ లో అలా ఉండదబ్బా, తల్లో పూలు ఉండాల్సిందే కంపల్సరీ. అప్పుడు మనం ఫోటో తీస్తున్నాం అనుకోని అందరూ స్టిల్స్ ఇస్తున్నారు, కానీ మనం ఫొటోస్ తీయట్లేగా, వీడియోస్ తీసుకుంటున్నాం. మరి ఇంకేంటి, ఎంగేజ్మెంట్ వీడియో చూసిన తర్వాత మీ ఎంగేజ్మెంట్ డేస్, మీ ఎంగేజ్మెంట్ మూమెంట్స్ అన్ని గుర్తొచ్చేసాయా? ఎవరు బిజీలో వాళ్ళు ఉంటే మా ఊడు చూసారా ఏం చేస్తున్నాడో, పబ్జీ ఆడుతున్నాడంట. ఫంక్షన్ కి వచ్చి పబ్జీ ఏంటండి, ఈ అన్నలు ఉన్నారే అయ్యయ్యో. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా, కామెంట్ కూడా.